కూడా బండి ఆపుతుండే ఇక్కడ పోలీసు. 8 అయిపోయినా కూడా బండి ఆపుతుంది. మరి పోనాదా మనసుంటలేదు, వయసు మాట ఇంటలేదు, కడుపుల కూడుంటలేదు. చూడండి ఎట్లున్నారో, ఏం పబ్లిక్ ఇదంతా. పబ్లిక్ అంటే పబ్లిక్ ఏమో, జనాలు చూడరు జనాలు. జుబెల్ ఇలా జుమ్మా కదా, జనాలు మొత్తం అంగడంగడ అవుతారు. బాబమ్మ చనిపోతే కూడా జనవరి 10 తారీఖు నాడు శుక్రవారం బాబమ్మ చనిపోతే కూడా పోలేని పరిస్థితి అయింది. చాలా బాధ కలుగుతుంది. పైసలు జీతం కూడా ఏం లేదన్న. 1000 రూపాయలు. 1000 రూపాయలు అంటే ఇండియాకు 21,000 రూపాయలన్నా. మరి పరిస్థితి ఘోరం ఉందన్న. ఎందుకంటే మొన్న ఈసారా పడ్డదోటి, ముగ్గల్ప పడ్డది ఈసారా 3,000 రూపాయలు పైన పడ్డది. అవి ఇంత దిగజారిపోయి మాట్లాడుతుందని అనుకోవద్దన్నా. నా పరిస్థితి చెప్పుకుంటున్నా, నిజం చెప్పుకుంటున్నా. ప్రజలకు చెప్పకపోతే నేను ఇంకెవరో చెప్పాలి నా బాధ. వీడియోలో చెప్పుకోకపోతే నా బాధ ఎవరు అర్థం చేసుకుంటారు? చేసిన సపోర్ట్ చేయండి. నేను ఇంటికి వచ్చినాక కూడా ప్లీజ్ మీ అందరికీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, దయచేసి నాకు సపోర్ట్ చేయండి. నన్ను ఇంటికి వచ్చినాక సపోర్ట్ చేయండి ప్లీజ్. విన్నారా? చిన్న చిన్న పిల్లల్ని ఇన్స్పెక్ట్ వచ్చిందన్న. 5 సంవత్సరాలు అవుతుంది. 2019 12 తారీఖు వచ్చిన నేను. కరోనా టైంలో కూడా ఇటే ఉన్నా. ఎవరి బాధ ఏం పట్టించుకోలేదు. ఇంటికాడ ఎంతో బాధలు పడి ఉంటే కూడా ఎవరి బాధను పట్టించుకోలేదు. అంటే దగ్గర లేను. దేవుడు దేవాలన్నా, మీ అందరి దేవాలన్నా కరోనా టైంలో కూడా ఏం కాలే, మంచిగానే ఉన్నాం. కానీ మన 10 తారీఖు నాడు అమ్మమ్మ బాపమ్మ పోతే కూడా అమ్మమ్మ వేయింది పోలేదు, బాపమ్మ వేయింది పోలేదు. మన 10 తారీఖు నాడు వేయింది. జనవరి 10 తారీఖు నాడు శుక్రవారం రోజు. మన దగ్గర వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అని ఇదే బాధ, కానీ ఏం లేదు. వినరా? కానీ నా బాధని వాళ్ళు అర్థం చేసుకుంటారన్నా. మీరన్నా అర్థం చేసుకోండి ప్లీజ్. దయచేసి నాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నన్ను కామెంట్ కూడా చేయండి. దయచేసి నన్ను ఇంటికి వచ్చేలాగా నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. అన్న ఆకలైతుందంటే కడుపు నింపేది దేవుడు అప్పుడే వచ్చి పెట్టడు. కాకపోతే మన కాయ చేతులు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, అడుకొని తినరా, నీకు నోరు కూడా ఇచ్చినా అంటాడు. విన్నారా? మనం ఒక అడవికి వెళ్తే ఎండ కొడుతుందో వానే పడుతుందో మనకు ఒక చెట్టు నీడనిస్తుంది. అదే ప్రజలు ఎందుకు ఇయ్యారన్నా? బరబ్బరిస్తారు. మన నోరు మంచిగా ఉంటే ఊరంతా చుట్టమే. విన్నారా? అన్నా అంటే నేను కూడా చాలా మంది అనుకున్నా, కానీ చెప్పను. నేను కొంతమందికి కూడా ఇక్కడ కూడా చేసిన, కానీ నేను వీడియోలు పెట్టను. ఆ వీడియోలు తీయను, వాళ్ళు బాధపడతారని. విన్నారా? తొమ్మిది పనిచేసే వాళ్ళకు కూడా వాళ్ళకు నేను పెప్సీలు ఇవి అవి తినేటి అవన్నీ ఇచ్చుకుంటూ పోతా, కానీ వీడియోలు తీయను. ఎందుకంటే వీడియోల కోసమే వీడియో ఇది చెప్తుండని అంటారని. ఈ వీడియో బోతుగా చూడండి. నడియకపోతున్నా నేను ఎటు జర్నీ చేసినా కానీ నీళ్ళు అవి ఇవి అని ఇచ్చుకుంటూ పోతాయి. ఖజురా ఇవన్నీ ఖజురా ప్యాకెట్లు అయితే ఇవి 2 ఉంటాయి. అన్నీ ఇప్పటికీ 90 అన్నీ ఇచ్చుకుంటూ వచ్చిన. ఇవన్నీ 10 రూపాయలకు ఒకటి ఉంటుంది. ఇవి అన్నీ ఇచ్చుకుంటూ వచ్చిన. ఎందుకంటే వీడియో పెట్టా నేను. వీడియో పెడితే ఏంది అనుకుంటానంటే సాయం చేస్తాడు, అందరికి ఇస్తాడు. మరి వీడియో కోసమే చెప్తుండని అంటారు. అందుకోసం వీడియో చేయను. ఇది ఒకటి మీకు చెప్తామనే వీడియో చేసిన. ఇవన్నీ 90 ఇక బల్దియా వాళ్ళు వీళ్ళు వాళ్ళు పనిచేస్తారు కదా, వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతాడు 90. ఇదేరా అవి आ रहा है, इधर दे देता हूँ. अकेला है? हमारा गाड़ी वो सामने है ना, हाँ. वो फोर में आ रहे इधर हमारे उतर. तू अकेला है? नहीं 3 आदमी है. उधर 3 आदमी है. मेरे पास तीन नहीं है, ये 2 है बस. ये ले लो. सब कुछ देके आ रहा हूँ मैं रास्ता से. ఓకే, థ్యాంక్ యూ బాయ్. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇదంతా చేసేది నేను తప్పే అంటావా? తవ్వండి. ఒక్కొక్కరు ఎండకు నీళ్లు ఉండవు, వాళ్ళకు తిండి ఉండదు, కనీసం బిస్కెట్ ప్యాకెట్ కూడా ఉండదు, ఏది ఉండదు. విన్నావా? నీళ్ళ బాటిలే ఉండదు. అట్లా పరిస్థితి అట్లా ఉంటుంది వాళ్ళది. అందుకోసమే ఇచ్చుకుంటా పోతా నేను. ఎందుకంటే నేను వీడియోలు తీయ, అవి ఎక్కువ వీడియోలు తీయ అసోటి. ఎందుకంటే ఏదైనా మీకు చూపించాలనే ప్రూఫ్ ఉండాలి కదా అని చెప్పే ఆ వీడియో తీసిన, లేకపోతే నేను వీడియో తీయను. అర్థమైందా? అట్లుంటే పరిస్థితి. అన్నీ ఇచ్చుకుంటా పోతా నేను. ఇక్కడ కూడా ఎక్కడైనా కానీ నేను ఇచ్చుకుంటూనే అందరికీ ఇచ్చుకుంటా పోతా. నేను ఒకప్పుడు 2014లో వచ్చినప్పుడు నాకు కూడా సౌదోళ్ళు నేను కూడా అలాంటి పని చేసిన, నాకు ఇచ్చుకుంటూ వేయరు. అందుకోసం మనం కూడా ఇవ్వాలి, మనం కూడా సాయం చేయాలి అని. ఒక లైక్ ఇచ్చి ఒక సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. నేను ఎంతో గౌరవపడతా. నాకు కూడా వీడియో పెట్టినందుకు నాకు లైక్ ఇచ్చి
సబ్స్క్రైబ్ చేసిర్రు, సపోర్ట్ చేస్తారు నా వాళ్ళు అని చెప్పి నాకు ఎంతో గౌరవం ఉంటుందన్న. అట్లా నా వీడియో చూసి సపోర్ట్ చేస్తారు అంటే నాకు కూడా ఇంకో 10 మందికి హెల్ప్ చేయాలి, ఇంకో 10 మందికి హెల్ప్ చేయాలి అన్నట్టుగా ఉంటుందన్న. నరియా ఇక్కడ ఊరు లేదు, మను లేదు, రైలు అది పెట్రోల్ డీజిల్ అది నరియా జంగల్కి వెళ్ళిపోతుంది అది రైలు అటు వెళ్తుంది అది. ఇక్కడ కూడా పడ్డది, మొత్తం పనులు జామ్ అయినాయి. అహ్మద్ అది నచ్చలన్న సోపిందా అబే సోప్ ఆదా నబర్ ఫీనా 2 డ్రామ్ నచ్చలన్న బస్ ఆదా ఓకే. ఎందుకంటే ఇక్కడ ఈ మసలోళ్ళు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉంటారు కదా పనిచేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆడతారు, వీళ్ళు ఆడుకుంటారు. మనం వేసిపోయిన డ్రాములు మళ్ళీ తర్వాత అంత ఇయ్యలేదని చెప్పి కూడా మాట్లాడతారు వీళ్ళు అవార్డులా అట్లా లంగతనం ఆడతారు. అందుకోసమే వీడియో తీసుకుంటున్నా, వీడియో కావాలి మనకు ఎవిడెన్స్. అందుకు కట్టలేదు అనుకో, మనం తుర్పాలు అంటే మనకన్నా తాటిపోతే అంటారు, ఆ తుర్పాలు కట్టకపోతే మనకు పైన ఎత్తాడు ఇక్కడ విన్నావా. ఎందుకంటే గాలికి ఒక్కటి కూడా లేచిపోవద్దు, ఒక్క కేసు కూడా, ఒక కవర్, చిన్న కవర్ కూడా లేచిపోవద్దు రోడ్డు మీద. అది మనమే భరించాలి, డ్రైవర్ భరించుకుంటాడు. మళ్ళీ కంపెనీ ఏమంటాడంటే నేను నీకు తుర్పాలు ఇచ్చినా నువ్వు కట్టుకోలేదు, నువ్వే బాధ్యత అంటాడు. అట్లా తుర్పాలు కంపల్సరీ కట్టుకోవాలి మనం, లేకపోతే ఫైన్ ఎత్తాడు. ఫైన్ అంటే ఇక్కడ ముక్కలు పంటారు, ముక్కలు వేస్తాడు తుర్పాలు లేకపోతే. లాజిం తుర్పాలు రక్క ఓకే. టిఫిన్ తెచ్చుకునిగో, టిఫిన్ పొద్దున తినటువంటి తినలేదు, ఇలా పని బాగుండే. ఓకే ఫ్రెండ్స్, అన్నం తిన్నాక వెళ్తా. అయ్యా నమస్తే, అన్నం తింటున్నా. పొద్దున్న లేట్ అయిపోయింది, అన్నం తినలే. వాడు ఏంటంటే జల్దీ లోడ్ వేసుకుని రా, దింపాలి అని చెప్పాడు. కోడిగుడ్లది కూర, కోడిగుడ్లది చట్నీ, ఇది చట్నీ. చట్నీ ఆట, బిట్నీ ఆట, అన్ని కథలు కార్ఖానాలు. బండి ఒకటి ఉంటుంది, బండి తినాలి, బండి వండాలి. ఏదైనా పోతే ఇక్కడ ఎవరు చూతలేడు, నిన్న వాడిన టిష్యూ పేపర్లు, ఇవి టిష్యూ పేపర్లు. అన్నం చల్లగా ఉంది, అన్నం బాగా చల్లగా ఉంది, చలి బాగా పెడుతుంది కదా. ఇలా పోతాయి ఇక, ఇవి దించినాక ఇక రూమ్లో ఇక రేపటి సంజాలి, రేపు రెస్టే, రేపు దుమ్మా కదా, రేపు రెస్టే. ఉప్పు డబ్బా కూడా ఎంబడే బండ్లు అన్నీ పెట్టుకుంటా. దయచేసి సపోర్ట్ చేయండి, అందరూ చూసినప్పుడు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. నిన్న పప్పు ఉన్నది, పప్పు నిన్న పప్పు ఉన్నది, కొంచెం పప్పు వేసుకున్నా. కోడిగుడ్డు చట్నీ, గడ్డం కటింగ్ తీపించుకుందాం అంటే టైం ఉండలేదు, ఇక తీపించుకుంటా. పప్పు మంచిగా ఉన్నది, మంచిగా ఉన్నది కానీ చల్లగా అయిపోయింది. ఉప్పు లేదన్నా, ఉప్పు లేదు, అందుకు వేసుకుంటున్నా.
అంటే ఇప్పుడు నేను ఎక్కడున్నా అంటే దమ్మాలు ఉన్నా. దమ్మావుల ఫస్ట్ ఇండస్ట్రియల్ ఏరియా రైల్వే స్టేషన్ ఉంటాడు. దమ్మావుల రైల్వే స్టేషన్ ఆడ ఇగో ఈ ముందట అదే రైల్వే స్టేషన్. ఇక కంపెనీ డ్రెస్సులు ఇచ్చింది. ఇగో థైలాండ్కు పోవడానికి కంపెనీ డ్రెస్సులు ఇచ్చింది. అక్కడ పోవడానికి కొత్త డ్రెస్సులు కావాలి కంపెనీలకు. ఆ కంపెనీలకు కొత్త డ్రెస్సులు, కొత్త సీవులు ఆ కంపెనీలో పోయేటప్పుడు మనం బయట వేసుకొని యూనిఫామ్ వేసుకొని పోవాలి. ఇల్లు ఉంది యూనిఫామ్, అది వేసుకొని లోపలికి పోవాలి, లేకపోతే రానియరు. అందుకో కంపెనీ ఇచ్చింది. థైలాండ్లోకి పోవాలి. ఆ వీడియో కూడా చూపెడితే మీకు పోగా. అప్పుల బాధతోటి ఉంటున్నానా, అప్పుల బాధ అంతే. నేను అప్పులు బాగా అయిపోయినాం. అప్పుల బాధ, ఇల్లు లేదు, ఏం లేదు, మనకు ఏది లేదు. ఓ భూమి దాకా లేదు, ఓ ఇల్లు లేదు, ఓ పైసలు లేవు, అప్పులైనాం. అప్పుడు పెళ్లి చేసుకున్నాం. అవి ఇవి అప్పులన్నీ మితితోటి చాలా బాగా అయిపోయినాయి. కొద్దిగా నాటకం కొద్దిగా అయింది, దోస్తుగాలతో నాటకాలు అయినాయి, తాగుడు బీగుడు అయింది కొద్దిగా. అప్పుడు ఇట్లా అప్పులు అయిపోయినా. దయచేసి కొంచెం సపోర్ట్ చేయండి నాకు. ఇలా గిన్నె కనకచ్చుకుంటా, గిన్నె కనకత్తా. అప్పటికి ఇంకొంచెం ఉంచుకుంటున్నా, ఉన్నది. అన్నం ఉన్నది, పప్పు ఉన్నది, చట్నీ ఉన్నది. వెళ్దాం. ఎప్పుడు వన్ ట్రిప్పు థైలాండ్కు ట్రిప్ పడేదా, పోయాం. ఇక ఆ దేశంలో చూసినట్టు ఉంటుంది. ఎందుకంటే ఆ దేశం అన్న చూసినట్టు ఉంటుంది. గట్లా థైలాండ్కు పోదాం మరి. అంటే మనకడనేమో లెఫ్ట్ సైడ్లో క్లీనర్ ఉంటాడు, రైట్ సైడ్ ఏమో డ్రైవర్ ఉంటాడు. ఆ ఏరియాలో ఏమో స్టీరింగ్ ఉంటుంది, ఇక్కడనేమో ఈ ఏరియాలో స్టీరింగ్ ఉన్నది. చూస్తారు కదా, ఇగో ఇట్లా లెఫ్ట్ సైడ్లో ఇది మొత్తం లెఫ్ట్ సైడ్ అన్నాడు. మన లెక్క అంటే అంత బరాబర్. ఇది క్లచ్, ఇది బ్రేకు, ఇది ఎక్సలేటర్, ఇది బ్రేకు, ఇది క్లచ్. చూస్తారు కదా, ఇగో ఇట్లా అంటే లెఫ్ట్ సైడ్ స్టీరింగ్. ఇది హ్యాండ్ బ్రేక్, హ్యాండ్ బ్రేక్ వేసిన బట్టి పోదిగా. ఇగో గేర్లు ఇట్లా. డోర్ వల్లి ఇప్పుడు వేయింది లైటు, డోర్ తీస్తే లైట్ వస్తుంది ఇట్లా. ఓకే మరి. అంటే మీకు కార్కి ఇచ్చినట్టు ఇచ్చాడు హ్యాండ్ బ్రేకు. ఇది హ్యాండ్ బ్రేకు కార్కి ఇచ్చినట్టు ఇచ్చింది. ఇక్కడ ఇక వేరే బండ్లకైతే ఇక్కడ ఇస్తాడు, లేకపోతే ఇక్కడ ఇస్తాడు అట్లా. ఓకే మరి. ఇక పోదాం మరి.
కొడగా ఎక్కిన ఇక్కడ నుండి ఇటు మరాలి మనం లెఫ్ట్కు. సీదా దమ్మం పోతే సెంటర్ దమ్మం సిటీ. మనం ఇంకొంచెం ముందరికి వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. మళ్ళీ రైల్వే స్టేషన్ కాడ నుంచి వెళ్ళి తిరిగిపోతాం. రైల్వే స్టేషన్ గిట్టు ఉన్నది ఇటు. దీని నుంచే మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఈ నుంచి వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి కలాస్. మళ్ళా వాడై అవి రైలే. ఎంత రైల్వే స్టేషన్. ఇప్పుడు సౌదీ అరేబియాలో కొత్త రూల్స్ వస్తుంది 2025లో. ఈ మొత్తం కొత్త సిస్టమ్ ఏంటిదన్నది ఇంకో వీడియోలో మీకు స్పష్టంగా చెప్తా. బండ్లు నడుపుట్లా బండ్లు కానీ V6 అని ఎట్లున్నది, ఏ సిస్టమ్ పెడుతుర్రు, ఏ కానూన్ పెడుతుర్రు అనేది కొత్త కానూన్ వస్తుంది ఇప్పుడు. అది మీకు తప్పకుండా చెప్తాను నేను ఇప్పుడు. ఓకేనా? ఇంకో వీడియోలో నేను బరాబర్ చెప్తాను. మొత్తం కొత్త సంవత్సరం గురించి మొత్తం కొత్తగా ఉంది. అది మొత్తం తెలుసుకొని మొత్తం తెలిసినాగానే మొత్తం మీకు ఒక వీడియో కంటిన్యూగా ఒక వీడియో చేసి పెడతాను మీకు. ఓకేనా? ఇప్పుడు బండి నడుపుడు బాగా డేంజరు. ఇప్పుడు కొత్త సంవత్సరం నుంచి మళ్ళీ కొత్త కారణం వచ్చింది. మెసేజ్ కూడా పంపిస్తారు అందరి మొబైల్లకు. అవి మొత్తం మీకు చూపిస్తా. ఓకేనా? కానీ అతడు ఇక నడుపుడు ఘోరమే. ఇక పరిస్థితి వేస్టే. సౌదీ అరేబియాలో బండి నడుపుడు ఇప్పటి కాలం నుంచి మనం జీతం ఇంటికి పంపలేము. ఇంటికి మాత్రం రూపాయలు పంపలేవు. అటుంటుంది. నేను మీకు మళ్ళా వేరే వీడియోలో మొత్తం స్పష్టంగా చెప్తా. విన్నారా? స్పష్టంగా చెప్తా మొత్తం. కానీ డ్రైవర్ వచ్చుడు జీతం 3000 4000 ఉంటే రావాలి కానీ తక్కువ ఉంటే అలా రావద్దు. నేను చెప్తా మీకు ఇంకో వీడియోలో చెప్తా. నేను విన్నావా? మొత్తం డీటెయిల్స్ చెప్తా మీకు. సౌదీ అరేబియా బాగా చేంజ్ అయిపోయింది ఇప్పుడు. సెంటర్ దమ్మం కొబ్బరి. ఎందుకంటే కొంచెం లేట్ అయిపోయింది. నానమ్మ చనిపోయింది, అందుకోసం వీడియో లేట్ చేసి పారేసిన. ఇక ఇంకో వీడియో మాత్రం సౌదీకి వచ్చేటోళ్ళ గురించి, డ్రైవర్ల గురించి స్పష్టంగా ఒక వీడియో, సపరేట్ ఒక వీడియో చేస్తా. అన్ని ప్రూఫ్లతోటి సహా పెడతా. అప్పుడు మీరు వస్తారా రారా, ఇక్కడ ఏముంది, ఏం కారణం ఉంది, పైసలు ఇంటికి పంపించారా, అది మొత్తం డీటెయిల్గా మీకు తీసి చూపిస్తా. ఓకేనా? ఉంటా మరి. ప్రస్తుతం నేనైతే ఇప్పుడు దమ్మం నుంచే పోతున్నా. దమ్మం నుంచే లోడ్ వేసుకుని అయితే పోతున్నా. ఈ వీడియో మొత్తం చూడండి, మొత్తం వినండి, మొత్తం చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? అయితే ఈ కెమెరా ఎందుకు క్లియర్ వస్తలేదు అంటే అది కూడా చెప్తా. నేను తూర్పాలు వేస్తున్నా మీద, లోడ్ మీద తూర్పాలు వేసుకుంటున్నా. తూర్పాలు అంటే టాటు బెదిరి కప్పుతున్నా బండి మీద. అన్న జేబులో ఉండే
ఫోన్ ఆయన మీద కింద పడ్డది, కింద పడి కెమెరా దెబ్బతిన్నది. ఇక అక్కడి నుంచి వెళ్ళి కెమెరా సరిగ్గా రావడం లేదు. అదే దాన్ని చూపించినా నన్ను ఇది రాదని చెప్తున్నారు. అందుకోసమే కెమెరా బాగా క్లియర్ వస్తలేదు, పైన క్లియర్ వచ్చింది ముందు. ఇప్పుడు దీన్ని ఇంకో ఫోన్ తీసుకున్నా చూస్తున్నా కెమెరా తీసుకుంటా, కానీ పైసలు మిగులుతలేవన్నా. మిగిలవు. 1000 రూపాయల జీతం, 1200 జీతంలో ఏం మిగులుతాయి? మన తిండి ఖర్చు, ఫోన్ ఖర్చు, ఫోన్ బిల్లు, ఇంటికి మాట్లాడాడు, ఫేస్బుక్ చూసుడు, ఇటు యూట్యూబ్ నడిపించుడు, ఇవన్నీ అంటే మనకు జీతం ఏడ సరిపోతుందన్న. మరీ డేంజర్ అవుతుంది బతుకు. విన్నారా? ఇక్కడికి వచ్చి వెళ్తుందన్న. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళకు, ఇక్కడ రాని వాళ్ళకు అట్నే ఏర్పడుతుంది, మస్తు పైసలు సంపాదిస్తున్నారు ఇది అది అని. కానీ అవన్నీ వేస్ట్ అన్న. విన్నారా? దేశం వచ్చిపోయిన వాళ్ళని అడగండి ఒకసారి, వాళ్ళు చెప్తారు ఇక్కడ పరిస్థితి ఏంటి, ఎట్లుంటుంది అన్నది. ఇక్కడ అన్ని రేట్లు పెరిగినాయి అన్న. ఈ కొత్త సంవత్సరం నాడు నుంచి కూడా మళ్ళీ పెరుగుతాయి. మీకు మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాం ఒకసారి మళ్ళీ. విన్నారా? చాలా కష్టం అన్న. మన కాడ చేసుకునేదే నయం. రోజు రికవరీ కూడా చేసుకునే నయం. కొద్దిగా వీడియో చూసినప్పుడు నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? కంపల్సరీ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తల్లిదండ్రుల సుఖం లేపాయే, ఇల్లు సుఖం లేపాయే, నానమ్మ సుఖం లేకపోయే, చిన్న సుఖం లేపాయే, పెళ్ళ పిల్లల సుఖం లేపాయే. చిన్న చిన్నలు విడిచిపెట్టేస్తే ఈ వరకు చూడకపోతే వాళ్ళు పెద్ద పెద్దగా అయ్యి బతుకు మొత్తం గల్ఫ్ కంట్రీగా, జిందగీ మొత్తం గల్ఫ్ కంట్రీకి అయిపోయాయి. గల్ఫ్ కంట్రీకి మనం అంగన్వాడీ పని చేసుకుంటే ఎక్కడైనా పైసలే అన్న. మన ఇంటికాడనే అందరినీ చూసుకొని ఇంటికాడనే అంగన్వాడీ పని చేస్తే పైసలు ఎందుకు ఉండే అన్న? ఈ దోస్తానం, ఈ సోపతానం, ఈ తాగుడు, ఈ తినుడు, ఈ తిరుగుడు, బండిలో పెట్రోల్ లేకున్నా కానీ ఓడొచ్చి బండిలో పెట్రోల్ లేదంటే నేను పోతారా కానీ బుర్రని సార్లు ఎత్తివి పోతివి, తాగుతివి, అత్తివి, ఇంట్లో బియ్యం ఉన్నాయా లేవా చూసుకోపోతివి. ఇటువంటి బతుకున్న అంగన్వాడీ కట్టం చేసుకుంటే ఏంటంటే రూపాయి ఉంటుందన్న. ఇక ఒక్కొక్కరు మాట్లాడతారు, వాడు పోయిండు అడే ఉండిపోయిండు, భార్య లేదు, పిల్ల లేదు, తండ్రి లేదు, తల్లి లేదు అని చెప్పి. వాళ్ళకి ఏం తెలుసా నా బాధ? రాత్రి నిద్రలో నడుము పట్టుకున్నది, ఇటు దునిగినా అటు దునిగినా డ్యాన్స్ చేసినా అది పోతలేదు. ఏం చేయాలి మరి చెప్పు? ఎన్ని బాధలు. ఒక్కటే గుండె ఇది. ఎంతమంది ఉన్నారు నాయనగా తెలుసా? అంతమందిని నేను ఒక్కని రెక్కల వెండి దాదాల. మరి అది నా బాధ్యత. విన్నారా? నా మనసులో నా బాధ్యత. ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా రెస్ట్ లేను. సౌదీ వచ్చిన కాడ నుంచి వెళ్ళి ఒక్కరోజు కూడా రెస్ట్ లేను నేను. విన్నారా? పొద్దున 7 గంటల నుంచి వెళ్ళి 3 గంటలు రాగానే డ్యూటీ, 8 గంటల డ్యూటీ అయిపోయాక కూడా మళ్ళీ డెలివరీ ఎక్కడికంటే అక్కడికి పోవాలి. ఎందుకంటే ఓవర్ టైం. అప్పుడు 8 రూపాయలు ఇచ్చిండు, ఇప్పుడు ట్రిప్ అలవన్స్ ఇస్తాడు. దమ్మం పోతే 20 రూపాయలు, అలస పోతే 30 రూపాయలు, అలలోయ పోతే 30 రూపాయలు, రియాద్ పోతే 75 రూపాయలు ఇస్తాడు. ఏం చేస్తాం మరి?